వారసత్వం అంటే కేవలం ఆస్తుల కోసమే కాదు, రాజకీయ వారసత్వంపై కూడా కొన్ని సందర్భాల్లో బిగ్ ఫైట్ జరుగుతుంది. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం వారు ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ వారసుడు ఎవరు అనేది కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా పాలిటిక్స్లోకి వచ్చిన జగన్ ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. వైఎస్ మరణానంతరం పార్టీ పెట్టి వైఎస్ లెగసీతోనే అధికారంలోకి వచ్చి వారసుడిగా ప్రూవ్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు షర్మిల తన కుమారుణ్ణి తెర మీదికి తీసుకువచ్చారు. తన కుమారుడే వైఎస్ఆర్ వారసుడు అంటున్నారు. ఇంతకీ ఈ వారసత్వం వారేంటి? వైసీపీ అబ్జెక్షన్ ఏంటి? షర్మిల వాదన ఏంటి? వైఎస్ నిజమైన వారసుడు ఎవరు? వాట్స్ దిస్ స్టోరీ? ఏ రిలేషన్ అయినా నచ్చినంత వరకు అంతా ఆల్ రైట్ అనిపిస్తుంది. చిన్న తేడా వచ్చినా వై నాట్ అంటూ వాయిస్ రేస్ చేయటం, తగ్గేదే లేదు అంటూ ఢీ కొట్టడం కామన్ అయిపోయింది. పాలిటిక్స్ అయినా రియల్ లైఫ్ అయినా ఇది కొత్త ఏమీ కాదు. తండ్రి మరణం తరువాత జగన్ వెంట నడిచి అన్నకు బాసటగా నిలిచిన షర్మిల తరువాత ఆయనతో గ్యాప్ పెరిగి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తరువాత ఏపీకి షిఫ్ట్ అయ్యి ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కొనసాగుతూ జగన్కు వైసీపీకి ఇచ్చి పడేస్తున్నారు. ఇదిలా ఉంటే సడన్గా తన కుమారుణ్ణి పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకువచ్చారు. కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శించిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని ఆ పర్యటనకు వెంటబెట్టుకుని వెళ్లారు. కర్నూలు పర్యటనకు వెళ్లే ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది. ఉల్లి మార్కెట్ పరిశీలన తరువాత మీడియాతో మాట్లాడిన షర్మిల తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. అంతే, నెక్స్ట్ అవర్ నుంచే రచ్చ స్టార్ట్ అయింది. అన్నా చెల్లెళ్ల పొలిటికల్ వార్ ఎపిసోడ్కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే ఈ విషయం వైసీపీ నేతలు ఎవరూ కూడా నేరుగా రియాక్ట్ కాకపోయినా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పోస్టులతో హోరెత్తించింది. రాజారెడ్డి వైఎస్ వారసుడు ఎలా అవుతారు, అందుకు అవకాశం ఏంటి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లతో రెచ్చిపోయారు. ఇక వైసీపీ రియాక్షన్ పై షర్మిల కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడే అని కుండ బద్దలు కొట్టేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డే పెట్టారు అని గుర్తు చేశారు. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరచి గీపెట్టినా దీనిని ఎవరూ మార్చలేరు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టనే లేదు, అప్పుడే వైసీపీలో అంత గాభరా ఎందుకంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఎక్కడైనా కుమారులే రాజకీయ వారసులుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ తెలుగు స్టేట్స్లో కాస్త డిఫరెంట్. అందులోనూ జగన్ షర్మిల ఎపిసోడ్ ఇంకాస్త డిఫరెంట్. వైఎస్ బతికున్నప్పుడు షర్మిల పాలిటిక్స్లోకి రాలేదు. ఆ మాటకొస్తే జగన్ జైలుకు వెళ్లే వరకు కూడా షర్మిల యాక్టివ్గా లేరు. అన్న అరెస్ట్ అయ్యాక పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి జగన్కు తోడుగా ఉన్నారు. అలా ఆమె వైఎస్ కుమార్తెగా ప్రజాదరణ పొందారు. తరువాత అన్నతో విభేదాలు వచ్చి దూరమయ్యారు. ఆ తరువాత ఆమె పాలిటిక్స్ లైమ్లైట్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తన కుమారుణ్ణి తెర మీదికి తేవడం కొత్త చర్చకు దారితీస్తోంది. కుమారుడి కొడుకు తండ్రికి తాతకి రాజకీయానికి వారసుడిగా పాలిటిక్స్లోకి రావడం కామన్ పాయింట్. బట్ కూతురి కొడుకు వారసుడు ఎలా అవుతారు అన్నది ఇక్కడ లాజికల్ పాయింటే. కాకపోతే జగన్కు కుమారులు లేరు, ఇద్దరు కుమార్తెలే. జగన్ ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడిగా ప్రూవ్డ్. ఇప్పుడు వైఎస్ వారసుడిగా షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ డిఫరెంట్ సినారియో. కొడుకుకు కుమారులు లేనప్పుడు, ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజకీయాల్లో లేకపోతే కూతురు కుమారులు వారసులు ఎందుకు కావద్దు అన్నది కూడా మరొక వాదన. షర్మిల చెప్పినట్టు ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు. షర్మిల కూడా వైఎస్ షర్మిల ఎందుకు అవుతుంది? ఆమె మొరుసుపల్లి అనిల్ కుమార్ భార్య కాబట్టి మొరుసుపల్లి షర్మిల. ఆమె కుమారుడు మొరుసుపల్లి రాజారెడ్డి అవుతారు. వైఎస్ మరణానంతరం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కాబట్టి తండ్రి పేరుతో ప్రాచుర్యం పొందారు. ఇక్కడ మరో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా అందరూ కల్వకుంట్ల కవిత అంటారు. కేసీఆర్ కుమార్తె కాబట్టి, కానీ ఆమె దేవనపల్లి కవిత. వాస్తవానికి భారతీయ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లకి పెళ్ళైన తరువాత ఇంటి పేరు మారుతుంది. అప్పుడు అత్తింటి వారి ఇంటి పేరే ఉంటుంది. అయితే ఆమె తల్లిదండ్రులు ప్రముఖుల జాబితాలో వారైతే ఆ పేరుతో గుర్తింపు ఉంటుంది తప్ప అది వారసత్వం ఏ మాత్రం కాదు. ఇక్కడ షర్మిల విషయంలో కూడా అంతే. ఇందులో మీడియా తప్పు కూడా ఉంది. రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ వారి కూతుళ్లు సమాజంలోకి వచ్చినప్పుడు వారికి వివాహమైనా కూడా తల్లిదండ్రుల గుర్తింపుతోనే వార్తలు రాస్తూ ఉంటారు. అటు షర్మిల ఇటు కవిత వీరిద్దరూ రాజకీయాల్లో వచ్చే నాటికి వివాహమైన వారే. అయితే మీడియా అత్యుత్సాహమో వారి ఇంటి పేరు పెద్దగా తెలియకపోవటమో కారణం ఏదైనా కావచ్చు.
తండ్రి ఇంటి పేరే కొనసాగించారు. అందుకు షర్మిల కానీ కవిత కానీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇక్కడ షర్మిల చెప్తున్న లాజికల్ పాయింట్ ఏమిటి అంటే, రాజారెడ్డి అనేది రాజశేఖర్ రెడ్డి తండ్రి జగన్ తాత పేరు. కూతురు కొడుకి రాజశేఖర్ రెడ్డి తన తండ్రి పేరు పెట్టారు అంటే షర్మిల కుమారుణ్ణి వైఎస్ఆర్ వారసుడిగా ఫీల్ అవుతున్నట్లే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైఎస్కు పౌత్రులు లేరు కనుక దౌహిత్రుడికి ప్రేమతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు అనే వాదనలు కూడా లేకపోలేదు. అంటే కొడుక్కి కుమారులు లేరు కాబట్టి కూతురి కొడుకు కూడా మనవడే కాబట్టి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. షర్మిల వైఎస్ కూతురు, రాజారెడ్డి వైఎస్ వారసుడు ఎలా అవుతాడు? ఎన్ని కుక్కలు మొరిగినా వైఎస్ వారసుడిగా హక్కు రాజారెడ్డిదే అంటుంది షర్మిలక్క. మరి దీనిపై జగనన్న మాత్రం ఏమాత్రం నోరు విప్పలేదు. అటు విజయమ్మ కూడా వైఎస్ వారసుడు ఎవరు అన్న దానిపై స్పందించలేదు. అయితే జగన్ కుమార్తె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీ పగ్గాలు చేపడతారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే రాజారెడ్డి వైఎస్ వారసుడు అన్నందుకే ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయా, లేదా నిజంగానే జగన్ కుమార్తె పాలిటిక్స్లోకి వస్తుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ జగన్ కూతురు హర్ష రాజకీయాల్లోకి వస్తే ఆమె నిజమైన వారసురాలు అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. భవిష్యత్తులో వైఎస్ వారసులుగా ఎవరు మారబోతున్నారో. వారసత్వం అంటే కేవలం ఆస్తి రాజకీయం మాత్రం కాదు, మరణించిన వ్యక్తి ఆశయాలు. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైతే వైఎస్ ఆశయాలను నెరవేరుస్తారో, ప్రజల్లో మనసులో చెరగని ముద్ర వేసుకుంటారో వారే నిజమైన వారసులుగా ఉంటారు.